హైడ్రోఫోనిక్స్లో ఏంటంటే మొట్టమొదటి ప్రాసెస్ ఏంటంటే సాప్లింగ్ ప్రాసెస్. అంటే ఒక నార మొక్కను ఎలా డెవలప్ చేస్తాం, సాప్లింగ్ని ఎలా డెవలప్ చేస్తాం. ఇది సీడ్లింగ్ ట్రే అంటారు. ఈ సీడ్లింగ్ ట్రేలో మనం మట్టి వాడట్లేదు దీంట్లో. సో ఏంటంటే కోకోపిట్ వాడుతున్నాం. సో ఇంత కూడా కోకోపిట్ అంతా కూడా మిక్స్ చేసేసేసి మనం ఇదంతా కోకోపిట్ అంతా దీంట్లో పెట్టేసేసి ఇలా చేయాలండి. ఇలా మొత్తం అంతా నింపేసిన తర్వాత దీంట్లో మనం సీడ్ ఇక్కడ వేస్తామండి. సీడు ఇక్కడ వేసేసి మళ్ళీ దీని మీద కోకోపిట్ వేసేస్తాం. లైట్గా కోకోపిట్ వేసేసి దీని మీద వాటర్ పోస్తే జస్ట్ మొక్క అనేది ఇలా వస్తుంది. అంటే మనకు ఈ స్టేజ్కి వస్తుంది. ఈ స్టేజ్కి వచ్చిన మొక్కను మనం ఇందులో ఇది నెట్ పాట్ అంటారు. అంటే మొక్క కొట్టుకుపోకుండా మనం ఒక జాలీ టైపు నెట్ పాట్ అనేది ఒకటి ఉందన్నమాట. సో దీన్ని ఇలా పెట్టేసేసి దీంట్లోకి కావాల్సిన క్లే బాల్స్ అంటారు. ఈ బాల్స్ను మనం ఇందులో పెట్టేస్తున్నాం అనమాట. 3 ఇంచ్ ఎన్ఎఫ్టీలో పెట్టే మనకు ఏమంటుందంటే నెట్ పాట్ అంటారండి. నెట్ పాట్ ఏంటంటే మనం మొక్కను ఇందులో పెడతాం అనమాట. మొక్క అంటే రెక్టాంగులర్ ఛానల్లో మనం ఇలా మొక్కనే డైరెక్ట్గా పెడితే అది కొట్టుకుపోతుంది వాటర్ ఫ్లోలో. సో అది కొట్టుకుపోకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒక నెట్ పాట్, ఇది నెట్ పాట్లో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన మొక్కను తీసుకొచ్చేసి ఇందులో మధ్యలో పెట్టేసేసి ఈ క్లే బాల్స్ ఉంటాయండి. ఇవన్నీ క్లే బాల్స్ అంటారు. క్లే అంటే క్లేను దాదాపు 1400 డిగ్రీస్ దగ్గర వేడి చేసి మనం పెడతాం అనమాట. సో ఈ మొక్కకు ఇలా చుట్టుపక్కల ఇదంతా కూడా మనం ఇలా చేసేస్తాం అనమాట. సో ఇలా రెడీ చేసేసేసి మొక్క మనము రెక్టాంగులర్ ఛానల్స్లో పెట్టేస్తాం. అంటే ఇంక ఇది రెడీ. ఇంకా ఈ రోజు నుంచి ఇది మొక్క మనకు వాటర్లో పెరుగుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్ 25 డేస్ కల్లా మనకి ఇది రెడీ అయిపోతుంది మన మొక్క. సో మనకు ఫస్ట్లో ఇది ఏంటంటే సాప్లింగ్ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మొక్క నార మొక్కన వస్తేనే అక్కడ పెట్టగలుగుతాం. సో మనం ఇంకోటి ఏంటంటే అక్కడ మొక్క రెడీ కాకముందే మనం ఇందులో సాప్లింగ్ చేయడం ద్వారా మనకి ఏంటంటే టైంను కూడా సేవ్ చేయొచ్చు. అంటే ఒక 10 రోజులు నార మొక్కను రెడీ చేస్తున్నాం. సో ఇది అక్కడికి వెళ్ళడానికి కంటే ముందరే మనం రెడీ చేయడం వల్ల ఏంటంటే ఒక 10 రోజులు సేవ్ అవుతుంది. సో దానివల్ల కూడా క్రాప్ అనేది కొద్దిగా ఎవ్రీ మంత్ ఒక క్రాప్ తీయొచ్చు. ఈ హైడ్రోఫోనిక్ కాన్సెప్ట్లో ఎవ్రీ మంత్ ఒక క్రాప్ వస్తుంది. 12 months 12 క్రాప్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్, అంటే మీకు క్లైమేట్తో సంబంధం లేకుండా, ఎండ లేకుండా, వాన లేకుండా, చలి లేకుండా, వీటితో సంబంధం లేకుండా మనం ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో 12 months 12 క్రాప్స్గా తీయొచ్చు అనమాట. సో ఇది హైడ్రోఫోనిక్ కాన్సెప్ట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు లీఫీ వెజిటబుల్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే ఎవ్రీ మంత్ ఒక క్రాప్ వస్తుంది. సో ఆ ఎవ్రీ మంత్ క్రాప్ రావడం వల్ల మనకి ఏంటంటే మనకు రెవెన్యూ జనరేషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. దాని గురించి ఈ హైడ్రోఫోనిక్ కాన్సెప్ట్ ద్వారా చాలామంది ఇప్పుడు కొత్త ఎంటర్ప్రినర్స్ కూడా చాలామంది కూడా దీంట్లో వాళ్ళ ఏరియాలో వాళ్ళు గ్రో చేసుకొని కూడా మనం పక్కన గేటెడ్ కమ్యూనిటీస్లో అపార్ట్మెంట్స్లో కూడా అమ్ముతున్నారు.